హాయ్ ఎవరీవన్. సైనిక్ స్కూల్ సీట్ కౌన్సిలింగ్ సంబంధించి రౌండ్ 1 రిజల్ట్ వచ్చింది. అలాగే ఈ రౌండ్ 1 లో ఎవరికైతే సీట్ వచ్చిందో, ఎవరికైతే సీట్ రాలేదో, సో ఇద్దరు కూడా ఈ వీడియోని అయితే మాత్రం తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోని ఎందుకు చూడమని చెప్పి అడుగుతున్నానంటే, ఈ వీడియోలో నేను ఒక 2 ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఆ 2 ఆప్షన్స్ కి సంబంధించి మీనింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. క్లియర్? ఓకే. ఇంక ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో రౌండ్ 1 లో ఎవరికైతే సీట్ వచ్చిందో, ఐ మీన్ ఏదైనా సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందో, సీట్ రావడం అంటే మనం ఎలా చెక్ చేసుకోవాలి? సో సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేసి, సో అక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి కింద సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ క్యాండిడేట్ రిజల్ట్, అఫ్ కోర్స్ ఈ పాటికి చాలా మంది కూడా రిజల్ట్ అని చెక్ చేసుకున్నారు, అయినా ఇంకోసారి చెప్తాను. సో ఇక్కడ క్యాండిడేట్ రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీ పిల్లలకి ఏదైనా సైనిక్ స్కూల్లో సీట్ వస్తే మాత్రం ఇదిగోండి అలాట్మెంట్ డీటెయిల్స్ కింద ఏదైనా ఒక సైనిక్ స్కూల్ నేమ్ ఉంటుంది. అంటే ఏ సైనిక్ స్కూల్లో సీట్ మీ పిల్లలకు వచ్చిందో ఆ సైనిక్ స్కూల్ నేమ్ అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఆ తర్వాత కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే గ్రీన్ కలర్ లో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఒక ఆప్షన్ ఆర్ బటన్ కనబడుతుంది. అలాగే బ్లూ ఆర్ సిఎన్ కలర్ లో మనకి రిజెక్ట్ ఆప్షన్ అనే ఒక బటన్ ఆర్ ఆప్షన్ కనబడుతుంది. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకు కనబడుతుంది. అయితే ఈ 2 ఆప్షన్స్ అందరికీ కనబడవు. ఎవరికి కనబడతాయి? రౌండ్ 1 లో ఎవరికైతే ఏదైనా సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందో కేవలం వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. సీట్ రాని వాళ్ళకి ఇలా ఈ 2 ఆప్షన్స్ కూడా కనబడవు. అది గుర్తుపెట్టుకుని ఓన్లీ సీట్ వచ్చే వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్, సో ఎవరికైతే ఏదైనా సైనిక్ స్కూల్లో సీట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళకి 2 ఆప్షన్స్ కనబడుతుంది. కాకపోతే మీరు ఈ 2 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ అనేది పక్క 100% మనం చూస్ చేసుకోవాలి. అలాగే 2 ఆప్షన్ ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి రేపు రాత్రి 11:55 వరకు కూడా టైం ఉంది. ఈ లోపే మీరు అయితే గ్రీన్ కలర్ లో ఉన్న ఆప్షన్ కానీ బ్లూ కలర్ లో ఉన్న ఆప్షన్ కానీ మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. అయితే ఏ ఆప్షన్ క్లిక్ చేయాలని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ 2 ఆప్షన్స్ యొక్క మీనింగ్ అనేది మనం తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ రౌండ్ 1 లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి డౌట్ రావచ్చు. ఏమని? సార్ మాకు ప్రస్తుతానికి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా సార్. అఫ్ కోర్స్ ప్రస్తుతానికి అవసరం లేదు. ఇప్పుడు రౌండ్ 1 లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి రౌండ్ 2 లో వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో రౌండ్ 2 లో మనకి ఏదైనా సైనిక్ స్కూల్ సీట్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా సేమ్ మీకు వచ్చిన సైనిక్ స్కూల్ కింద మనకి ఆ నేమ్ కింద సైనిక్ స్కూల్ నేమ్ కింద ఈ 2 ఆప్షన్స్ కనబడతాయి. సో అప్పుడే మీరు ఈ రెండింటిలోకి మీనింగ్ తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. అందుకే వీడియో స్టార్టింగ్ లో ఏమడిగాను? సో ఎవరికైతే రౌండ్ 1 లో సీట్ వచ్చిందో వాళ్ళు, ఎవరికైతే సీట్ రాలేదో ఇద్దరు కూడా వీడియో చూడండి, దీని యొక్క మీనింగ్ తెలుసుకోవచ్చు. సో ఇద్దరు కూడా చూడండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క మీనింగ్ చెప్తాను. సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ గ్రీన్ కలర్ బటన్ ఆర్ గ్రీన్ కలర్ ఆప్షన్ యొక్క మీనింగ్ ఏంటంటే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ. సో ఇప్పుడు రౌండ్ 1 లో మీ పిల్లలకి ఏదైతే సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందో, ఒకవేళ సైనిక్ స్కూల్ మీకు ఇష్టమై సార్ మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, అలాగే మేము ఏదైతే ఫేవరెట్ అనుకున్నామో ఆ సైనిక్ స్కూల్ మాకు వచ్చింది సార్, సో మాకు ఈ స్కూల్ ఇష్టమే, మేము దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మీకు ఏదైతే స్కూల్ అలర్ట్ అయ్యిందో అది మీకు ఓకే అయితేనే, బలవంతం లేదు, బలవంతం పెట్ట ఫోర్స్ చేయరు. అర్థమైందా? మీకు 100% సాటిస్ఫై అయితే మాత్రమే ఇంకా మా పిల్లలు మేము ఆ స్కూల్లో జాయిన్ చేసేస్తే సార్ పర్లేదు నో ప్రాబ్లం అనుకుంటేనే మీరు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. వన్స్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పిల్లలకి ఏదైతే సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందో అది ఫైనల్ అయిపోతుంది. సో ఆ తర్వాత స్కూల్ వాళ్ళు పిలుస్తారు, వెళ్ళి అక్కడ ఒకవేళ మెడికల్ టెస్ట్ ఇంతకుముందు చేయించుకోకపోతే మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత ఫీజు పే చేయించుకోవాలి. సో ఇవన్నిటికి లాస్ట్ డేట్ వచ్చి మనకి 12th ఇచ్చారనమాట. 12th ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో ఈ స్కెడ్యూల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అర్థమైందా? సో వన్స్ మనం యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత అదే మీకు ఫైనల్. అలాగే తర్వాత సబ్సిక్వెంట్ రౌండ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు రౌండ్ 1 కదా, తర్వాత ఏప్రిల్ 12th తర్వాత రౌండ్ 2 వస్తుంది. ఆ రౌండ్ 2 లో కానీ రౌండ్ 3 లో కానీ రౌండ్ 4 లో కానీ ఏ సబ్సిక్వెంట్ రౌండ్ లో కూడా పార్టిసిపేషన్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఏదైతే సైనిక్ స్కూల్ ఫైనల్ చేశారో ఆ సైనిక్ స్కూల్ 100% మీరు జాయినింగ్ అయితే అవ్వాలి. ఒకవేళ మీరు ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసేసి జాయిన్ అవ్వకపోతే అగైన్ మీకు కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి, అంటే మీకు నెగిటివ్ అవుతుంది. సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అంటే మీకు అర్థమైంది కదా. సో ఏంటండి, మీకు ఇప్పుడు ఏదైతే సైనిక్ స్కూల్ అలర్ట్ అయినా అది మీకు ఓకే అనుకుంటేనే అది క్లిక్ చేయండి. సార్ లేదు సార్ మాకు వద్దు సార్ అంటే వదిలే, నో ప్రాబ్లం. ఎందుకంటే నెక్స్ట్ మీకు రౌండ్ 2 ఉంటుంది, రౌండ్ 3 ఉంటుంది, రౌండ్ 4 ఉంటుంది. అది మొత్తం అంతా మీ మీద డిపెండ్ అయిన డెసిషన్ మేకింగ్ అంతా కూడా మీరే. మీకు ఓకే అంటే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి, లేదంటే లేదు. సో ఇంకా ఈ డీటెయిల్ గా నేను దీని మీనింగ్ కూడా చెప్తాను, జాగ్రత్తగా అందుకోండి. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఇక్కడ చూడండి ఒకసారి చదువుదాం. బై సెలెక్టింగ్ దిస్ ఆప్షన్, ఈ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇవ్వండి యూ కన్ఫర్మ్ యువర్ యాక్సెప్టెన్సీ ఆఫ్ ద సీట్ అండ్ స్కూల్. సో ఏం చెప్తుందంటే దీన్ని క్లిక్ చేసిన తర్వాత
మీరు కన్ఫర్మేషన్ ఇచ్చేసినట్టే, మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చేసినట్టే. ఏంటి, ఏదైతే సైన్స్ స్కూల్లో మీ పిల్లలకు సీట్ వచ్చిందో ఆ స్కూల్ మీకు ఓకే అని. నెక్స్ట్ సెకండ్ లైన్ చూద్దాం. దిస్ సెలక్షన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్. ఎస్, ఇప్పుడు మీరు ఏదైతే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కొడుతున్నారో అది ఫైనల్ అండ్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఆర్ రివర్స్డ్. మీరు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసేసి సార్ పొరపాటుని క్లిక్ చేసేసామని అనుకోవడానికి లేదు, ఎవరు కూడా ఏమి చేయడం కూడా లేదు. సో అందుకే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీకు వచ్చిన ఏదైతే సైన్స్ స్కూల్ ఉందో అది వెళ్ళాలా వద్దని ఆలోచించుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. మీకు వచ్చిన స్కోర్ కి మీరు వెళ్ళొచ్చా లేదని నేను చెప్పేస్తాను, అర్థమైందా. నెక్స్ట్ ఇక్కడ చెప్పిన కెనాట్ బి చేంజ్, మళ్ళీ మళ్ళీ మార్చుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అంటే ఏమి ఉండవు. నెక్స్ట్ ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ టు రిపోర్ట్ టు ద ఎలక్టెడ్ స్కూల్ ఫర్ అడ్మిషన్ ఫార్మాలిటీస్, నాన్ కంప్లైంట్స్ ఆన్ అడ్మిషన్ రిలేటెడ్ ఫార్మాలిటీస్ ఎలక్టెడ్ స్కూల్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఏం చెప్తున్నారంటే మీరు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసేసారు. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాంట్లో మీరు పార్టిసిపేషన్ చేయాలి. ప్రాసెస్ ఏముంటుంది, ఆ సైన్స్ స్కూల్ నుండి కాల్ వస్తుంది, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీజు పే చేయాలి. మీరు తెలివి ఉపయోగించి వెళ్లకుండా ఉన్నారనుకోండి, అసలు అటెండ్ అవ్వకుండా ఉన్నారనుకోండి. సో ఒకవేళ అలాగే ఎవరైతే చేస్తారో, ఎవరు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కొట్టేసి క్లిక్ చేసేసి ఎవరైతే నెక్స్ట్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయరో అలాంటి వాళ్ళందరూ కూడా తర్వాత ఏ రౌండ్స్ అయితే ఉంటాయో ఆ సైనిక్ అకౌంట్స్ అన్ని రౌండ్స్ నుంచి కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఇంక మీరు ఏ రౌండ్ లో ఏ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడం కూడా ఛాన్స్ ఉండదు. క్లియర్ గా అర్థమవుతుందా. సో జాగ్రత్తగా యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కొట్టాలా వద్దా, లేకపోతే రౌండ్ 1 వదిలేద్దాం, అది మీరు ఆలోచించుకోరు. ఒకటే, ఎవరు ఫోర్స్ అయితే చేయరు కదా. ఆ అలాట్ అయిన స్కూల్ మీకు ఓకే అనుకుంటేనే చేయండి, లేకపోతే వదిలేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాం, రిజెక్ట్ ఆప్షన్. సో రిజెక్ట్ ఆప్షన్ ఏంటంటే, రిజెక్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు రౌండ్ 1 లో ఏదైతే సైన్స్ స్కూల్ అలాట్ అయిందో అందరికీ కూడా అనుకున్న స్కూల్ అయితే వచ్చి ఉండదు కదా. 10లో 8 మందికి అయితే మాత్రం అనుకున్న స్కూల్ అయితే వచ్చి ఉండదు. సో అక్కడ ఫోర్స్ ఏం లేదు, వాళ్ళు ఒక సైన్స్ స్కూల్లో మీకు సీట్ ఇచ్చారు కదా అని చెప్పి ఫోర్స్ఫుల్ గా మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు వదిలేయచ్చు. అలా మీరు వదిలేయాలి, నెక్స్ట్ రౌండ్ లో మేము పార్టిసిపేట్ చేస్తాము, రౌండ్ 2 లో ఒకవేళ ఇంకేమైనా బెటర్ స్కూల్ వస్తుందని మీరు అనుకుంటే ఇక్కడ రిజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తాను, మీరు రిజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ సైనిక్ రౌండ్ 1 లో, ఈ సైనిక్ అకౌంట్స్ రౌండ్ 1 లో ఏదైతే స్కూల్ ఎలక్ట్ అయిందో ఆ స్కూల్లో మీకు సీట్ పోద్ది అంతే, ఓన్లీ ఆ స్కూల్లో మాత్రం పోతుంది. రౌండ్ 2 లో ఒక్క స్కూల్ తప్పించి రిమైనింగ్ అన్ని స్కూల్స్ మనం చాయిస్ ఫిల్లింగ్ లో పెట్టుకున్నాం కదా ఎన్నో కొన్ని స్కూల్లో, అన్ని సైన్స్ స్కూల్లో కూడా మనం పార్టిసిపేషన్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే సైన్స్ స్కూల్లో సీట్ అలాట్ అయ్యిందో దాంట్లో సీట్ మీకు ఇంకా రాదు. నెక్స్ట్ రౌండ్ లో కూడా స్కూల్ అనేది మీకు రాదు, అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఒకవేళ రిజెక్ట్ ఆప్షన్ కొడితే సెకండ్ రౌండ్ లో కూడా ఒకవేళ వస్తే అప్పుడు ఆలోచించుకోవచ్చు అంటే, ఇంకా రాదు. ఇప్పుడు మనం ఏదైతే స్కూల్ రిజెక్ట్ చేస్తున్నామో ఇంకా ఫర్దర్ గా ఉన్న రౌండ్స్ అన్నిట్లో కూడా ఆ స్కూల్ అయితే మనకు చూపించరు, రిమైనింగ్ స్కూల్స్ అన్ని కూడా వస్తాయి. క్లియరా. ఈ రిజెక్ట్ ఆప్షన్ అంటే ఇప్పుడు వచ్చిన స్కూల్ నచ్చితే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ, నచ్చకపోతే రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ రౌండ్ లో మనం పార్టిసిపేషన్ చేయొచ్చు. సార్ ఇంకా బెటర్ స్కూల్స్ రావచ్చా సార్ అంటే, ఎస్ 100% వస్తాయి. రౌండ్ 3 వరకు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ రిజెక్ట్ ఆప్షన్ సంబంధించి మీనింగ్ చూద్దాం. బై సెలెక్టింగ్ దిస్ ఆప్షన్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత యూ డిక్లైన్ ద కరెంట్లీ ఎలక్టెడ్ స్కూల్ అండ్ చూస్ టు బి కన్సిడర్డ్ ఓకే సబ్సిక్వెంట్. సో ఫస్ట్ మీనింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకుంది, ఈ రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రెసెంట్ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో జాయినింగ్ అవ్వడానికి మీరు డిక్లైన్ చేశారు, తిరస్కరించారు, రిజెక్ట్ చేశారు. అలాగే ఇంకో నెక్స్ట్ చూస్ టు బి కన్సిడర్, మీ అందరూ కూడా మేము నెక్స్ట్ సబ్సిక్వెంట్ రౌండ్స్ ఏవైతే ఉన్నో వాటిలో పార్టిసిపేషన్ చేయొచ్చు, ఇది బెటర్. నెక్స్ట్ సెకండ్ లైన్, దిస్ సెలక్షన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్. సేమ్ ఇప్పుడు రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసి సార్ మేము పొరపాటున క్లిక్ చేసేసాము, మాకు రౌండ్ 1 లో వచ్చే స్కూలే మాకు కావాలి సార్ అంటే ఇంకెవరు. అందుకే జాగ్రత్తగా యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కొట్టాలా, రిజెక్ట్ ఆప్షన్ కొట్టాలి, మీరే డెసిషన్ మేకింగ్ తీసుకోండి. నెక్స్ట్, యూ ఫోర్ఫిట్ యువర్ క్లైమ్ టు ద కరెంట్ అలాట్మెంట్ టు స్కూల్ అండ్ ప్రెసెంట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ విల్ బి సబ్సిక్వెంట్ రౌండ్స్ ఆఫ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూ ఫోర్ఫిట్ యువర్ క్లైమ్ టు ద కరెంట్ స్కూల్ అండ్ ప్రెసెంట్ రౌండ్ కౌన్సిలింగ్ యాజ్ వెల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఏ స్కూల్ అయితే మనం తిరస్కరిస్తామో అది తర్వాత ఏ రౌండ్స్ లో కూడా పార్టిసిపేషన్ లోకి రాదు. ఇందాక ఆల్రెడీ చెప్పిన పాయింట్. సో అర్థమైంది. కానీ ఇప్పుడు రెడ్ కలర్ లో ఒక మెసేజ్ చూద్దాం ఏంటని. సో నో యాక్షన్ బై క్యాండిడేట్ విల్ రిమూవ్ యువర్ క్యాండిడేచర్ ఫ్రమ్ కౌన్సిలింగ్ రౌండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైతే రౌండ్ 1 లో సీట్ వచ్చిందో వాళ్ళకి ఖచ్చితంగా 2 ఆప్షన్స్ ఉంటాయి. అలాగే 2 ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు, రేపే లాస్ట్ డేట్, రేపు నైట్ అరౌండ్ 11:55 దాకా 11:59 దాకా ఉంది.
సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఏం జరుగుద్ది సార్? ఏం జరుగుద్ది? నెక్స్ట్ రౌండ్ 2, రౌండ్ 3 అప్ టు ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్ కూడా మీరు పార్టిసిపేషన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో దయచేసి రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుని ఓన్లీ రౌండ్ 1 లో సీట్ వచ్చినప్పుడు మాత్రమే. రౌండ్ 1 లో ఎవరికైతే సీట్ రాలేదో మీరు ఏ బటన్ మీద ఏ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. జస్ట్ రిలాక్స్ గా ఉండండి. రౌండ్ 2 అనేది మనకి ఏప్రిల్ 12 తర్వాత ఏదో ఒక టైంలో మనకి రిజల్ట్ ఇస్తారు, అప్పుడు చూసుకోండి. ఇది ఓన్లీ రౌండ్ 1 లో ఎవరికైతే సీట్ వచ్చినా వాళ్ళే జాగ్రత్త పడాలి. మీరు రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ క్లిక్ చేయకపోతే మాత్రం నెక్స్ట్ ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్ మీరు పార్టిసిపేషన్ చేయడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇంకోటంటే, సో ఆన్లైన్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మేబీ 5 or 6 రౌండ్స్ ఉంటాయి ఆన్లైన్ రౌండ్స్. అవి అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ రౌండ్స్ కూడా ఉంటాయి. అంటే స్టిల్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అయిపోయి ఇంకా 1-2 సీట్లు మిగిలిపోతే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఉంటే అప్పుడు పిలుస్తారన్నమాట. సో ఈ 2 ఆప్షన్ ఏదో ఒక ఆప్షన్ క్లిక్ ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు ఏమంటారంటే ఆన్లైన్ రౌండ్ లో మీరు పార్టిసిపేషన్ లేదు కానీ ఆఫ్లైన్ రౌండ్స్ మీరు పార్టిసిపేషన్ చేయొచ్చు. కానీ ఏం లాభం? ఆఫ్లైన్ రౌండ్స్ కి మనం స్టార్ట్ అయ్యేసరికి సీట్లన్నీ అయిపోతాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. నో యాక్షన్ బై క్యాండిడేట్ ఇఫ్ ఫస్ట్ ప్రయారిటీ స్కూల్ హ్యాస్ బీన్ అలర్టెడ్ బై 2 పోర్టల్ దెన్ యువర్ క్యాండిడేట్ వుడ్ బి నాట్ బి కన్సిడర్డ్ ఫర్. ఓకే, మనందరం కూడా మీకు గుర్తుందో లేదో కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఒక స్కూల్ పెట్టుకున్నాం. అప్లికేషన్ పెట్టేటప్పుడే ఒక స్కూల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఒకవేళ రౌండ్ 1 లో ఎవరికైనా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే స్కూల్ పెట్టారో ఒకవేళ అదే స్కూల్ అలర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. అంటే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కానీ రిజెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు చేయకపోతే సో ఏమని చెప్తారంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ నుంచి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ నుంచి కూడా డిస్క్వాలిఫై చేస్తారు. సో దేర్ బై క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ either యాక్సెప్ట్ రిజెక్ట్. సో వాళ్ళు ఏం చెప్తారంటే దయచేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కానీ రిజెక్ట్ ఆప్షన్ కూడా మీరు క్లిక్ చేసుకోవడం బెటర్ అని చెప్తారు. సో అర్థమైంది కదండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మీరు అర్థమైందని చెప్పనుకుంటున్నాను. సో మీకు నచ్చితే స్కూల్ ఓకే అనుకుంటే యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కొట్టండి. లేదు సార్ మేము బెటర్ స్కూల్స్ గురించి ట్రై చేస్తాం సార్ అనుకుంటాం, రిజల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ రౌండ్స్ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇదేంటి ఈ వీడియో అందరికి అర్థమై చెప్పనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.